అటెన్షన్. మనం లైఫ్‌లో చాలా ప్లాన్లు యేసుకుంటాం. ఏందంటే, పలానది అయిపోవాలనుకుంటాం. దానికోసం కష్టపడతా ఉంటాం. సో, రకరకాలు అనుకుంటా ఉంటాం. కానీ, లైఫ్ గూడా మన మీద ప్లానేస్తది. అది మనకు తెలీదు. సో, తెలియకుండానే మన జీవితాన్ని టర్న్ చేస్తది. నేను ఫస్టు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేశా. విత్ డిస్టింక్షన్. దాని తర్వాత దాంట్లో ఆ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ కోసం ట్రై చేశా. దాని తర్వాత రకరకాల జాబ్స్ చేశా. దాని తర్వాత సాఫ్ట్‌వేర్ నేర్చుకున్నాను. దాని తర్వాత సాఫ్ట్‌వేర్‌లో కూడా చేశా. సో, ఏదో టైమ్ పాస్‌కి జాయిన్ అయ్యా లా అని. జాయిన్ అయిన తర్వాత దాంట్లో ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడు అడ్వకేట్‌గా కొనసాగుతున్నా. సో, మనం పలానా దాంట్లో ఇంట్రెస్ట్ ఉందనుకుంటాం. దాంట్లో దిగిన తర్వాత తెలుస్తది మనం దాని కోసం కాదని. సో, మనం తెలుసుకోవాల్సిందేందంటే, మనం దేంట్లో ఎదగగలుగుతాం. మనకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది. సో, అది తెలుసుకొని మనం షిఫ్ట్ అయిపోయేసి లైఫ్ తీసుకెళ్ళే టర్నింగ్ పాయింట్స్‌ని ఎంజాయ్ చేస్తూ, కష్టపడుతూ ముందుకెళ్ళిపోవాలి. సో, మీ లైఫ్‌లో గూడా చాలా జరుగుతా ఉంటది. సో, మీరు పలానా దానికి కోసమే చేయడానికి పుట్టారు. అంతే తప్ప ఏదైతే మీకు సూటబుల్ కాదో అక్కడ కష్టపడుతూ టైం వేస్ట్ చేసుకోకుండా, ఏదైతే ప్రొఫెషన్ అనేది మీకు ఇష్టం ఉందో, ఆ ప్రొఫెషన్‌లో కష్టపడి ఎదగడానికి ట్రై చేయొచ్చు. సో, నా లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ అనేదొచ్చింది. మీ లైఫ్‌లో గూడా ఒక టర్నింగ్ పాయింట్ వస్తూనే ఉంటది. జీవితం ఇప్పుడు ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. జీవితం అనేది లాస్ట్ దాకా టర్నింగ్ పాయింట్స్ తీసుకుంటానే ఉంటది. సో, మీకు గూడా టర్నింగ్ పాయింట్ రావచ్చు. సో, ఆ కష్టపడుతూ ఆ టర్నింగ్ పాయింట్స్‌నన్నిటిని పోతూ ఉండాలనమాట జీవితం. ఇప్పుడు నన్ను లాయర్ చేసింది. దాని తర్వాత ఏదైనా చేయొచ్చు. సో, లైఫ్ అనేది టర్నింగ్ జరుగుతూనే ఉంటది. ఇదొక కంటిన్యూయస్ ప్రాసెస్ లాస్ట్ దాకా అనమాట. సో, ఆ ప్రాసెస్‌లో మనం పోతూనే ఉండాల.